స్టార్ట్ అయింది. నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడ వావ్ ఈకో మోటార్స్ నందిని ఎంటర్ప్రైజెస్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఇక్కడ బ్రాంచెస్ దమ్మాయిలో మనం ఓపెన్ చేసామండి. సో ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏదైతే ప్రజెంట్ జరుగుతున్న పొల్యూషన్కి మనవంతు మనం ఇక్కడ ఏదైతే పొల్యూషన్ సో ఇక్కడ మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే పొల్యూషన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది మనం మార్కెట్లో తీసుకురావడం జరిగింది. సో దాన్ని మనము ఇక్కడ ఈరోజు రెండో వావ్ ఈకో మోటార్స్ మూడో బ్రాంచెస్ లాగా మనం ఇక్కడ ఓపెన్ చేశాము. దీనికి హెడ్ ఆఫీస్ వచ్చేసరికి నాగూర్లో ఉంది. నెక్స్ట్ ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్ర 8 స్టేట్లో మనం ఈ బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నాము. దీని గురించి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరికి అవేర్నెస్ ఇచ్చి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎందుకు వాడాలి, పొల్యూషన్ మనం కంట్రోల్ చేసుకుంటూ మనం ఏదైతే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా వాళ్ళ మినిమం ఎక్స్పెన్సివ్ అనేది కంట్రోల్ చేసుకుంటూ డైలీ మనము మినిమం ఏ వెహికల్ అయినా కానీ ఒక 100 రూపాయలు మనం పెట్రోల్ కొట్టి మనం వెళ్తే మినిమం ఒక 30, 40, 50 కిలోమీటర్స్ వచ్చే వెహికల్సే మనం ఇప్పుడు చూస్తున్నాము. బట్ అదే ఎలక్ట్రికల్ వెహికల్ మనం ఛార్జ్ చేసుకుని వెళ్ళడం వల్ల పర్ డే మనకు కేవలం ఒక 10 రూపీస్, లెస్ దెన్ 10 రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది. దాంతో నియర్లీ 80 to 90 కిలోమీటర్స్ వరకు మనం డైలీ ట్రావెల్ చేయొచ్చు. సో దానివల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి డైలీ 100 రూపాయలు అంటే మంత్ అయ్యేసరికి ఒక 3000 రూపీస్ అవుతుంది. అదే మన దగ్గర ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్ వాళ్ళ ఎక్స్పెన్సివ్ అనేది మంత్లీ 300 అంటే ఆల్మోస్ట్ రిమైనింగ్ అమౌంట్ అంతా సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో దాన్ని అవేర్నెస్ ఇస్తూ మనం ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఇవి స్టార్ట్ చేసామండి. దీనికి మెయిన్ సర్వీసింగ్. ఆ సర్వీసింగ్ అనేది కూడా సో ఏదైతే మనం వెహికల్స్ మనం మార్కెట్లో ఇస్తున్నామో దానికి సంబంధించిన రిపేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మెయింటెనెన్స్ ఉన్నా కానీ అది రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకుంటాము. మన ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని డోర్ స్టెప్ మనం పంపించి వాళ్ళ ఇష్యూస్ని వితిన్ 24 అవర్స్లో మనం క్లియర్ చేస్తాము. దానికి పూర్తిగా సర్వీస్ అనేది ఇవ్వగలిగితే కస్టమర్ అనేది మన దగ్గరికి రాగలుగుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్తాం. ఈ బ్యాటరీ ఎంత కెపాసిటీ సార్? మన వచ్చేసరికి ఇప్పుడు మనకి 3 టైప్ ఆఫ్ బ్యాటరీస్ ఉన్నాయండి. ఒకటి ఏదైతే లిథియం అయాన్ అనేది ఇది వాటర్ ప్రూఫ్ ప్లస్ అలానే ఫైర్ ప్రూఫ్ బ్యాటరీ. సో ఇది అనేది ఎలాంటి అంటే జనరల్గా ఒక అపోహ అనేది ఉంది ప్రీవియస్, అంటే బ్యాటరీ అనేది బ్లాస్ట్ అవుతుంది, అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది అనే ఇదైతే ఉన్నది. బట్ ఇప్పుడు అది అలాంటిది లేకుండా బ్యాటరీ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ ఎలాంటి ఇష్యూస్ అంటే దాంట్లో కాయిల్స్ ఉంటాయి. ఆ కాయిల్స్లో ఉండడం వల్ల ఏదన్నా అక్కడ ఇష్యూ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ మాత్రమే డ్యామేజ్ అయ్యేది, కానీ టోటల్ బ్యాటరీ బ్లాస్ట్ అవ్వడము అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరగడం అయితే ఉండదు. సో మనం ఇచ్చేది కూడా మంచి స్టాండర్డ్ బ్యాటరీ మనం ఇస్తున్నాము. దాన్ని మనం మార్కెట్లో ఇస్తాము. ఇప్పుడు ఇంజన్ ఏది వాడుతుంది సార్? దీంట్లో ఇంజిన్ కాదండి, మోటార్ ఉంది. ఆ మోటార్ కెపాసిటీని బట్టి మనం బ్యాటరీ పెట్టుకుంటాము. దాంట్లో ఒకసారికి 800, 1000, 1200, 1800, 3000 ఇలా వోల్ట్స్లో ఉంటుంది అనమాట మోటార్ అనేది. దానికి ఆ ఇచ్చే వాళ్ళ రిక్వైర్మెంట్ కస్టమర్ అడిగిన వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని బట్టి మనం సజెస్ట్ చేస్తాం. మ్యాక్సిమం మోటార్ ఇండస్ట్రీ బిఎల్డిసి మోటార్ వాడుతుంది. అవును. సో మీరు 4 to 5 మోడల్స్ అవుతున్నాం అండి. మనం అవి కూడా ఏంటంటే కంప్లీట్ స్టార్టింగ్ ఉంది సార్. 60 కిలోమీటర్స్ స్టార్టింగ్ ఉంది. ఎవ్రీడే చార్జ్ ఇస్తారు. 2 to 3 hours సార్. 2 to 3 hours చేస్తే మనం 60 to 70 కిలోమీటర్స్. లేదు సార్, లెస్ దాన్ 10 రూపీస్ పర్ డే. మనకు ఓన్లీ 2 యూనిట్స్. సో 2 యూనిట్స్లో అయిపోతుంది. 2 యూనిట్స్ కూడా కాదు, లెస్ దెన్ యూనిట్. టోటల్ 10 మంత్ పైసా అయితే ఓన్లీ 300 కిలోమీటర్స్. 10 పైసా ఖర్చు ఉంటుంది. త్రీ వీలర్ రిజిస్ట్రేషన్, 2 వీలర్ నాన్. అన్న మీరు ఇంజన్ తీస్తారా?